మెదక్ జిల్లా కోల్చారం మండలంలోని చిన్నగన్పూర్ గ్రామంలో గ్రామ పచ్చదనం కొరకు పారిశుద్ధ కార్మికులను గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. గ్రామంలో ఎటువంటి చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉండేందుకు కృషి చేస్తున్న గ్రామ ప్రజలందరికీ ఎటువంటి రోగాల బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవడం జరిగిందని, అందులో భాగంగా దోమల నివారణకు పిచికారీ మందు చేయడం జరిగిందని గ్రామ ఉప సర్పంచ్ లక్ష్మీనారాయణ తెలిపారు. చిన్నగన్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులను నియమించడం జరిగింది. అందులో భాగంగా దోమల నివారణకు అది మన మందు కూడా స్ప్రే చేయడం జరిగింది. పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం గురించి ఇప్పుడు మనకు ఏంటంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. గ్రామంలో దోమల నివారణ గురించి మన మందు స్ప్రే చేయడం కూడా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే వాటర్ చెప్పు నీటి కొరత చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈరోజు 2 బోర్లు న్యూ పాయింట్స్ కూడా వేయడం జరుగుతుంది. గన్పూర్ కార్యాలయం నుంచి ప్రజలకు నీళ్లకు తీవ్ర కొరత ఉన్నందువల్ల ఈ పరిష్కారం గురించి మేము నీళ్ళు గురించి చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రజల ఇబ్బంది చూసుకొని మేము నీళ్ళ కొరకు చాలా ఎక్కడంటే మిషన్ భగీరథ బంద్ ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే గ్రామంలో గ్రౌండ్ వాటర్ పూర్తిగా లోపలికి పోవడం వల్ల అసలు నీళ్ళు తాగడానికి కూడా ఇబ్బందికరంగా ఉండడం వల్ల ఈరోజు 2 పాయింట్లు కూడా వేయడం జరిగింది గ్రామ పంచాయతీ నుంచి. కాబట్టి ప్రజల సౌకర్యార్థం కోసం మేము వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు గన్పురంలో చాలా చేయడం జరిగింది. ఇంత వీధి లైట్లు కానీ ప్లస్ ఇంకోటి ఏంటంటే మురికి కాలువలు తీయడము, ఇంకోటి తాగునీటి తందుకు నీళ్ళ కొరత, చెత్త చెదారము, ఇలాంటి కార్యక్రమాలు మా గ్రామం పంచాయతీ నుండి చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.